కొన్ని సినిమాలు ఆర్థిక విజయం సాధించకపోవచ్చు. సూపర్ డూపర్ హిట్ కాకపోవచ్చు. కానీ ప్రేక్షకుల మనసులకు హత్తుకొని మంచి చిత్రాలుగా మదిలో నిలిచిపోతాయి. ఎన్నాళ్ళైనా మధుర జ్ఞాపకాలన మిగిలిపోతాయి. అటువంటి చిత్రమే నిరీక్షణ. 40 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా గుర్తుకు వస్తే చాలు కొంతమంది మనసు తడి అవుతుంది. ఈ సినిమాకి దర్శకుడు బాలు మహేంద్ర, హీరో హీరోయిన్లు భానుచందర్, అర్చన. అందమైన ఓ ఆదివాసీ యువతకి నగరంలో పుట్టి పెరిగిన ఓ చలాకీ యువకుడికి మధ్య జరిగే ప్రేమ కథ నిరీక్షణ చిత్ర ఇతివృత్తం. వృత్తిరీత్యా ఛాయాగ్రాహకుడైన బాలు మహేంద్ర దర్శకుడిగాను తనదైన బాణి పలికించారు. ఇతర భాషల్లో ఆయన రూపొందించిన కొన్ని చిత్రాలు అప్పటికి తెలుగులోకి అనువదితమై ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. తెలుగులో బాలు మహేంద్ర రూపొందించిన తొలి చిత్రం నిరీక్షణ. ఆయన ఎన్నుకునే కథాంశాలు సున్నితంగా ఉంటాయి. వాటిల్లో వాస్తవికత తొంగి చూస్తూ ఉంటుంది. నిరీక్షణ అందుకు మినహాయింపు ఏమీ కాదు. బాలు మహేంద్ర మంచి కథకుడు, రచయితగానే ఆయన కళా జీవితం మొదలైంది. ఆ తరువాత ఛాయాగ్రాహకుడిగా, దర్శకుడిగా ఉన్నత శిఖరాలకు ఎదిగారు. ఓ ఆంగ్ల పత్రికలో ఎవరో రాసిన 14 లైన్ల కవిత బాలు మహేంద్రను ఆకట్టుకుంది. ఆ కవిత ఆధారంగా ఓ కథ తయారు చేశారు బాలు మహేంద్ర. ఆ కథతో 1985లో యాత్ర పేరుతో ఒక మలయాళ చిత్రం తీశారు. వినోదం, సాంఘిక విలువలు, మంచి కథా కథనాలు కలిగిన యాత్ర చిత్రం ఆర్థిక విజయం సాధించడమే కాకుండా ఉత్తమ చిత్రంగా ప్రభుత్వ అవార్డు సాధించింది. ఆ చిత్రాన్నే నిరీక్షణ పేరుతో తెలుగులోను తీసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు బాలు మహేంద్ర. హీరో కృష్ణ, దర్శకుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో వజ్రాయుధం చిత్రాన్ని, చిరంజీవి హీరోగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో కిరాతకుడు చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ సంస్థ లక్ష్మీ ఫిలిమ్స్ డివిజన్ తీసిన 3వ చిత్రం నిరీక్షణ. ప్రముఖ పంపిణీదారుడుగా పేరు పొందిన లింగమూర్తి ఈ చిత్ర కథ నచ్చి చిన్న సినిమా అయిన నిరీక్షణను తీయడానికి ముందుకు రావడం ఒక విశేషం. తన చిత్రాలకు మాత్రమే మాటలు రాసుకుంటూ దర్శకుడిగా స్థిరపడిన జంధ్యాల లింగమూర్తి అభ్యర్థనపై నిరీక్షణ చిత్రానికి మాటలు రాయడం మరో విశేషం. యాక్షన్ చిత్రాల హీరోగా గుర్తింపు తెచ్చుకున్న భానుచందర్ ఈ సినిమాలో సరికొత్త పాత్రలో కనిపించి ప్రేక్షకుల్ని చక్కగా అలరించారు. చిత్రంలో సన్నివేశ పరంగా గుండుతో నటించాలని దర్శకుడు బాలు మహేంద్ర ముందే చెప్పడంతో ఆనందంగా అంగీకరించారు భానుచందర్. ఆర్టిస్టులకు ఇలాంటి పాత్రలు చాలా అరుదుగా లభిస్తుంటాయి. అందుకే ఈ పాత్ర కోసం ఆనందంగా నా కేశ త్యాగం చేశాను అని భానుచందర్ అప్పట్లో చెప్పేవారు. నిరీక్షణ కథ ఏమిటంటే, మురళీకృష్ణ అనే ఫారెస్ట్ రేంజర్ తులసి అనే గిరిజన యువతి ప్రేమించుకుంటారు. పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటారు. అయితే కథ అక్కడే కీలక మలుపు తిరుగుతుంది. మురళీకృష్ణ పోలికలతోనే ఒక తీవ్రవాది ఉంటాడు. అతనే ఇతనని అనుకుని పోలీసులు అరెస్ట్ చేస్తారు. చిత్రహింసలకు గురి చేస్తారు. ఆ క్రమంలో పోలీసుల నుంచి మురళీకృష్ణ తప్పించుకునే ప్రయత్నంలో ఒక పోలీసు మరణిస్తాడు. దాంతో మురళీకృష్ణ జైలు పాలవుతాడు. శిక్ష అనుభవించి జైలు నుంచి విడుదలైన మురళీకృష్ణ తన కోసం నిరీక్షిస్తున్న తులసిని కలుసుకోవడంతో చిత్రం ముగుస్తుంది. పోలీసు స్టేషన్లో పోలీసులు నేరస్తులను ఎలా శిక్షిస్తుంటారో, జైలులో ఖైదీల జీవనం ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు ఈ సినిమాలో చూపించారు బాలు మహేంద్ర. నిరీక్షణలో హీరో భానుచంద్ర ఒక సన్నివేశంలో నగ్నంగా నటించడం, హీరోయిన్ అర్చన సినిమా అంతా జాకెట్టు, బ్రా వంటివి వేసుకోకుండా నటించడం విశేషం. అయితే అసభ్యత లేకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకొని చిత్రీకరించారు బాలు మహేంద్ర. అలాగే చిన్న పాత్రలే అయినా బాలు మహేంద్ర మీద అభిమానంతో అల్లు రామలింగయ్య, కైకాల సత్యనారాయణ, పిఎల్ నారాయణ నటించడం మరో విశేషం. 40 ఏళ్ల క్రితం అంటే 1986 మార్చి 14న నిరీక్షణ చిత్రం విడుదలైంది. ఆనాడు వస్తున్న కమర్షియల్ సినిమాల మధ్య వచ్చిన ఈ సినిమాను చూసి ప్రేక్షకులు సరికొత్త అనుభూతి పొందారు. ఆత్రేయ పాటలు, ఇళయరాజా సంగీతం వారిని అలరించింది. ముఖ్యంగా ఆకాశం ఏనాటిదో, అభిమానం ఆనాటిది, చుక్కల్లే తోచావే ఎన్నెల్లో కాచావే, ఎడబోయావే ఇన్ని వేల చుక్కల్లో నిన్ను నేను మరచాలే వంటి పాటలు మనసును తాకాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.